తెలంగాణ పైన రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టిన కంపెనీల యజమానులకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఇది కీలక విజయమని ఆయన అభివర్ణించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని కొందరు కుట్రలు చేశారని, కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ భారీగా పెట్టుబడులు తెచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీల వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణకు ఈ స్థాయిలో పెట్టుబడులు రావడాన్ని చూసి కొందరికి కడుపు మంటగా ఉందని, అందుకే కనీసం తమకు అభినందనలు కూడా చెప్పలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోరం నుంచి దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళ వ్యాపార విస్తరణనే కాకుండా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు ఆయా సంస్థల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన విజయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ అనుచరులతో లేదా వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తుంటే, ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని ప్రపంచ దిగ్గజాల యజమానులు, ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఈ పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినారు. కుట్రలను, కుతంత్రాలను అన్నిటిని కూడా పటాపంచలైన ఈరోజు రాష్ట్ర అభివృద్ధి విషయంలో 2004 కంటే ముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన విధానాలు రాష్ట్ర ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే ఆనాడు వాటిని కొనసాగించినాం. ఈనాడు గత ప్రభుత్వం ఏదైనా ఉపయోగపడే అంశాలలో నిర్ణయం తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆ విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను కొనసాగిస్తూనే ఇంకా స్పష్టంగా, నమ్మకంగా విధానాల రూపకల్పనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. కాబట్టి ఈరోజు ఈ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీతోని ఈరోజు మన పెట్టుబడులను ఆకర్షించినాము. ఎప్పుడు కూడా పెట్టుబడులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలను బట్టి పెట్టుబడులు వస్తాయి. ఈరోజు మనం తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీ వల్ల మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగినాం. అంటే మన ప్రభుత్వము వాళ్ళ పెట్టుబడులకు అవసరమైన అనుమతుల విషయంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాల వల్ల వాళ్ళు ఈరోజు మన పెట్టుబడులు ఇచ్చిండ్రు. ఒప్పందాలను మా నుంచి సేకరించడం కాకుండా ఆ సంస్థల నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నిజంగానే ఈ సంస్థలు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారా, భవిష్యత్తులో మీరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్నారని మీరు కనుక్కోండి. 60,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసింది అమెజాన్, 45,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసింది సన్ పెట్రోకెమికల్స్. అంటే 1,05,000 కోట్ల పెట్టుబడులు ఈ రెండు సంస్థల గురించి నేను వివరాలు చెప్తున్నా. మిగతా ఇన్ డీటెయిల్ ఇక్కడ ఉన్నది. ఈ సంస్థలన్నిటిని కూడా మీరు పోయి వెరిఫై చేయండి. నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఇప్పుడు ఈ లిస్ట్ అంతా దాదాపుగా ఎంతమంది సంస్థలతోని, దాదాపుగా 25 సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను, 25 ఒక 3 28 సంస్థలతో దాదాపుగా చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని కూడా ఆ సంస్థల వివరాలు, ఎన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు వాళ్ళతో చేసుకున్నాం మీకు పూర్తి వివరాలు అందిస్తాం. మీరు పోయి ఆ సంస్థలతో క్రాస్ చెక్ చేసుకోండి. బాధ అంతా, అసూయ అంతా, కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు. దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటే వీళ్ళు వెళ్ళి విజయవంతంగా
చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది. అందరిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. దీన్ని అభినందించాలి. కడుపులో కుళ్ళున్నోళ్ళు, మా మీద అసూయ ఉన్నోళ్ళు అభినందించారు. ఏడుస్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళని చూసి? మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు? నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది? ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నాయింది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయన ఆయనకు మద్దతు ఇస్తుండు. రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించిండ్రు. ఇక్కడి డబ్బులు తీసుకెళ్ళి లండన్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టిరు వీళ్ళ కోసం. మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము. వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు. ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టినాం. ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తారు. ఈ రెండింటికి ఉన్న తేడా ఇది.